నియర్లీ 20 ఇయర్స్ కెరీర్ కదా. 18. 18 అంటే ఫోటోతో స్టార్ట్ అయింది. అంత ముందు కూడా మీరు తమిళ్లో చేశారు కదా. అవును. సో ఈ ఒక్కసారి కెరీర్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఇదిగో చూస్తున్నాను కదా, వెనక్కి తిరిగే చూస్తున్నాను నేను. 12 years. It is lot of up and downs and lot of it's a long journey to even look back and think about it. అంటే పర్టికులర్గా ఒక్కొక్క ఇన్సిడెంట్గా మనం ఆలోచించాలంటే ఇట్స్ బీన్ 18 లాంగ్ ఇయర్స్. అండ్ అంటే లుక్ బ్యాక్ చేయడం అంటే నేను లుక్ బ్యాక్ చేయడం అనేది ఏమనుకుంటున్నానంటే వేర్ ఐఎమ్ రైట్ నౌ, దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్ కదా. ఇప్పుడు నేను ఆ 18 years కెరీర్ నన్ను ఎక్కడ తీసుకొచ్చి నించోబెట్టింది అనేదే నేను చూడాల్సిన, వెనక్కి తిరిగి చూస్తే. అండ్ నేను ఇప్పుడున్న ప్లేస్ నాకు డెఫినెట్గా చాలా మంచి ప్లేస్ నాకు 18 years క్రియేట్ చేసిందని అనుకుంటాను. అంటే ఈ లాంగ్ కెరీర్లో సినిమాలు చేశారు, సిరీస్ చేశారు, మ్యూజిక్ ఆల్బమ్ చేశారు, సో ఆల్ ఐటమ్స్ ఆల్ లాంగ్వేజెస్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఆర్టిస్టులకి చాలా రేర్గా దొరుకుతుంది కదా. సో ఆ రేర్లో మీరు ఉండటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని డిఫరెన్సెస్ ట్రై చేయడం అనేది ఒకటి రిస్క్, రెండు అది అంటే దేని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్న కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. బట్ నా వరకు ఏంటంటే నా దగ్గరకు వచ్చిన వర్క్లో బెస్ట్ వర్క్ తీసుకుని నన్ను రిప్రజెంట్ చేయాలి, ఆ క్యారెక్టర్ని నాతోటి రిప్రజెంట్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఆశపడే ఒక విషయం. అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, కుడ్ బి ఓటీటీ మూవీ అవ్వచ్చు, ఓటీటీ సిరీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. ఆర్టిస్ట్ అన్న తర్వాత డెఫినెట్గా తన దగ్గరకు వచ్చిన దానికి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి. అది పర్సనల్గా తీసుకుని ఇస్తేనే ఆ క్యారెక్టర్కి మనం న్యాయం చేస్తాం. కాదు కొన్ని డిసప్పాయింట్ చేస్తుంటాయి, కొంచెం ఆ టైంలో లో అవుతాం, మళ్ళీ ఇంకా అంతకంటే బెటర్ చేస్తుంటాం. లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్.